ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా పొరపాటు. టేక్ యాక్షన్ అగైన్ సార్. పికప్ చేయించండి 4 o'clock 5 o'clock వెళ్ళిపోవాలి ఇక్కడ సార్. వెంకయ్య గారు సార్ ఒక్కడు ముందుకండి నాకు వస్తుంది వెళ్ళిపోతున్నాం ముందు ఆడే డిస్టర్బ్ ఎవరు ఏం చేసావు? ఎందుకు ఇట్లా వస్తుంది? వాళ్ళు రావాలా నీ దగ్గరికి? తమాషాగా ఉందా? వాళ్ళు రావాలా నీ దగ్గరికి? ఈ క్రాప్ అయినా మీది అయిపోయింది. ఈ క్రాప్ అయితే నువ్వెందుకు రాలేదు వాళ్ళ దగ్గరికి? ఏమంటారు? పద్ధతి ఉందా మీకు అసలు? మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? ఎందుకు రాలేదు? ఫీల్డ్ ఎందుకు తిరగడం లేదు మీరు? ఎందుకు ఫీల్డ్ ఎందుకు తిరగడం లేదు? చెప్పండి, సమాధానం చెప్పండి. ఎన్ని రోజులు అయిందా మీరు కోసి? మేము 6 రోజులు. మరి అవసరం లేదు మనకి. యాక్షన్ తీసుకోవాలంటే ఎంతసేపు? 5 నిమిషాలు. అది వద్దు, కన్విన్స్ చేయాలి వాళ్ళని. మనం మీరు కేసులు బుక్ చేద్దాం అంటే ఎట్లా? అట్లా చేయబాక, మాట్లాడదాం, కన్విన్స్ చేద్దాం. ఎందుకు ఎవరు ఆ రైస్ మిల్ ఎందుకు ఒప్పుకోడు? ప్రభుత్వం అని చెప్పినాక ఒప్పుకోవడం ఏంటి? అసలు ప్రసక్తే లేదు. ఇది అక్కడదండి, చాలా బాగుంది. లేదు, మేము అరేంజ్ చేస్తాం. ఏ రైతు సహాయ కేంద్రం కింద వచ్చింది మీది? అదే సేమ్ అదే. 1750 కనీసం మీకు మద్దతు ధర ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాం. మీరు అనవసరంగా ఆందోళన చెంది ధరలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయ శాతం కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. తీసుకోవట్లేదండి, చేస్తాం కదా. 10% ఉన్నా కూడా మేడం వద్దని చెప్పేస్తున్నాం డైరెక్ట్గా. చెప్పు. ఓకే, మళ్ళీ మొన్న వాతావరణం బాగాలేదు, మళ్ళీ లోపలేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటారు. ఇంకా చాకరీ కింద ఆర్బీకి అసలు అడగట్లేదండి. మాకు ఆర్బీకి అడగట్లేదు, దాన్ని అడగట్లేదు. అంత టైం ఉంటుంది సార్, అంత టైం పడతాం. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా పొరపాటు. టేక్ యాక్షన్ అగైన్ సార్. పికప్ చేయించండి 4 o'clock 5 o'clock వెళ్ళిపోవాలి ఇక్కడ సార్. వెంకయ్య గారు సార్ ఒక్కడు ముందుకండి నాకు వస్తుంది వెళ్ళిపోతున్నాం ముందు ఆడే డిస్టర్బ్ ఎవరు ఏం చేసావు? ఎందుకు ఇట్లా వస్తుంది? వాళ్ళు రావాలా నీ దగ్గరికి? తమాషాగా ఉందా? వాళ్ళు రావాలా నీ దగ్గరికి? ఈ క్రాప్ అయినా మీది అయిపోయింది. ఈ క్రాప్ అయితే నువ్వెందుకు రాలేదు వాళ్ళ దగ్గరికి? ఏమంటారు? పద్ధతి ఉందా మీకు అసలు? మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? ఎందుకు రాలేదు? ఫీల్డ్ ఎందుకు తిరగడం లేదు మీరు? ఎందుకు ఫీల్డ్ ఎందుకు తిరగడం లేదు? చెప్పండి, సమాధానం చెప్పండి. ఎన్ని రోజులు అయిందా మీరు కోసి? మేము 6 రోజులు. మరి అవసరం లేదు మనకి. యాక్షన్ తీసుకోవాలంటే ఎంతసేపు? 5 నిమిషాలు. అది వద్దు, కన్విన్స్ చేయాలి వాళ్ళని. మనం మీరు కేసులు బుక్ చేద్దాం అంటే ఎట్లా? అట్లా చేయబాక, మాట్లాడదాం, కన్విన్స్ చేద్దాం. ఎందుకు ఎవరు ఆ రైస్ మిల్ ఎందుకు ఒప్పుకోడు? ప్రభుత్వం అని చెప్పినాక ఒప్పుకోవడం ఏంటి? అసలు ప్రసక్తే లేదు. ఇది అక్కడదండి, చాలా బాగుంది. లేదు, మేము అరేంజ్ చేస్తాం. ఏ రైతు సహాయ కేంద్రం కింద వచ్చింది మీది? అదే సేమ్ అదే. 1750 కనీసం మీకు మద్దతు ధర ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాం. మీరు అనవసరంగా ఆందోళన చెంది ధరలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయ శాతం కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. తీసుకోవట్లేదండి, చేస్తాం కదా. 10% ఉన్నా కూడా మేడం వద్దని చెప్పేస్తున్నాం డైరెక్ట్గా. చెప్పు. ఓకే, మళ్ళీ మొన్న వాతావరణం బాగాలేదు, మళ్ళీ లోపలేస్తున్నాం.
మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది ఇంకా చాకరీ కింద జైలు లేదు ఆర్బీకి అసలు అడగట్లేదండి అసలు మాకు ఆర్బీకి అడగట్లేదు దాన్ని